అసలు లేవు, హద్దులు లేవు, ఇంత అని చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలాంటి స్టాక్ డైలాగులతోటి రెగ్యులర్గా ఇట్లాంటి OLX పీస్లు అన్నీ వస్తూ ఉంటాయి. సీరియస్లీ ఇది అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందిని ఈ మత మార్పిడి మాఫియాలు చెప్పించేటువంటి దొంగ సాక్ష్యాల నుంచి కాపాడేసేయండి. ఓకే, వారాడి దెబ్బ చెత్త చెత్త చేశాడే చెప్పల ముసలోడు మంచి నిర్మూల. నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం, అసలు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా. భయం అంటే ఏంటో నేను చెప్తాను చూడు. శవాల్ని ఎదురుగా పెట్టుకుని బయటికి రండిలా, ఏమండి మా వారు లేరండి అందమాయ నా భార్య. పాస్టర్లకు కావాల్సింది కూడా అదేనండి. వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. హిందూ దేవతల పార్టీ అని చెప్పుకుంటూ నువ్వు లూసిఫర్ పార్టీ అన్నావు చూడు, చెప్పు తెగేదాకా కొట్టాలరా నిన్ను. దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. దేవుళ్ళందరిలో ఎవరిలో లేనిది యేసులో ఉన్నది ఏంటో నేను చెప్పనా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందువులను మోసం చేసి మత మార్పిళ్ళు చేయటం కోసం క్రైస్తవులు ఎంచుకున్న ఈ దొంగ సాక్ష్యాల పరంపరలో మరో అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. ముసలోడే కానీ మహానుభావుడు అనమాట. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కూడా మిమ్మల్ని గట్టిగా ఎంటర్టైన్ చేస్తాడు. వీళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎంత దరిద్రంగా ఉంటాయో అంత ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి. సో ఫన్ విత్ ఎన్లైటన్మెంట్ చూసేయండి సరదాగా. మన దేవుడు గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రేమామయుడు. ఆయనకి ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు, ఇంత అని చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలాంటి స్టాక్ డైలాగులతోటి రెగ్యులర్గా ఇట్లాంటి OLX పీస్లు అన్నీ వస్తూ ఉంటాయి. వచ్చి కొత్తగా అన్నీ చెప్తా ఉంటాయి అంటే ఏమీ చెప్పవు, ఏం మాట్లాడతాయి. కాబట్టి ఈ OLX పీసుల్ని ఎంత కామెడీగా తీసుకోవాలో అంత కామెడీగా తీసుకోండి, సరదాగా నవ్వుకోండి. బట్ సీరియస్లీ ఇది అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందిని ఈ మత మార్పిడి మాఫియాలు చెప్పించేటువంటి దొంగ సాక్ష్యాల నుంచి కాపాడేసేయండి. ఓకే, ఎవరు మాట్లాడాల, నాతో ఏ దేవుడు మాట్లాడాల. నీ ముఖం చూస్తే నాకేం మాట్లాడాలని పీటలు, ఆ దేవుడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు ముసలుడా? ఎందుకే ఈ ముసలుడు ఎవరో ఏంటి ఎంతవరకు డీటెయిల్స్ చెప్పలేదుగా, చెప్దాం. మళ్ళీ అయ్యింది నాకెందుకు, ఆయనతోనే చెప్పిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన హరిదాసుగా కొన్ని సంవత్సరాలు పనిచేశా. ఒక్కరోజు కూడా నా కల్లో కూడా కనపడలా, మాట్లాడలే. ఈయన డైరెక్ట్గా మాట్లాడారు. నా కుమారుడా అని ప్రేమామయుడు గనకను ప్రేమతో పిలిచాడు. ఇంతకీ తాతగారి సాక్ష్యంలోకి వెళ్ళే ముందు మంచి మాస్ మసాలా సాంగ్ తోటి వెళ్ళిపోదాం. ఓకే రెడీ. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, అందరం చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి. వినండి నా సాక్ష్యం. చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వస్తాను. ఇప్పుడు దాకా చేసింది ప్రార్థన కదా. ఈ అమ్మగాల నీ నామాన్ని ద్వేషించాను, దూషించాను, పరిహసించాను, అవమానించాను, కించపరిచాను. అట్టడుగునున్నటువంటి వారికి నువ్వు దేవుడు అన్నాను. సేమ్ టు సేమ్ ఇట్లాంటి డైలాగులు నేను చాలా రోజుల నుంచి చేస్తున్నా. మీరు ఇంకా లిమిట్లో మాట్లాడుతున్నారేమో. నేను ఆఫ్ ది రికార్డ్ అయితే అమ్మలక్కలు అమ్మాలి బూతులు కూడా తిట్టుకుంటున్నా. మరి నాకెప్పుడు మాట్లాడేంటి? నా దగ్గరకు వచ్చి కూడా చెప్పాలి కదా. ఇదిగో లలిత్, నువ్వు నన్ను బూతులు తిడుతున్నావు, నేను నిజదేవుణ్ణి నేనున్నాను అని నాకు ఎందుకు చెప్పట్లేదు అంటారు. సరే మీరంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో హరిదాసు మహా అయితే హరికథలో 50 మందికి చెప్తారు. నేను రోజు యూట్యూబ్లో పెట్టేసి నేను అమ్మాలి బూతులు తిడుతున్న విషయం కనీసం 4 లక్షల మందికి చెప్తున్నా. మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మాస్టర్, ఏస్కి ఏమన్నా ఆడియో డిఫెక్ట్ వచ్చిందా ఏమో, మరి చూద్దాం. వస్తాడేమో, వచ్చినప్పుడు మాత్రం సాలిడ్గా ఇస్తా డోసు. నన్ను క్షమించు ప్రభు, ఎన్నో మాటలు అన్నానయ్యా. ఊరుకో ఎద్దులాగా ఉన్నావు, ఏడితే దరిద్రంగా ఉంటుంది. వినండి నా సాక్ష్యం. నా స్వగ్రామం మచిలీపట్నం కాదు. మచిలీపట్నం అని పాంప్లెట్లో వేశారు, మచిలీపట్నం కాదు. ఇప్పుడు మచిలీపట్నం. అసలు నా జన్మస్థలం నిడుమోలు గ్రామం, కృష్ణా జిల్లా. ఎక్కడది ఈ నిడుమోలు అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉంది నిడుమోలు.
ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఊరు ప్రక్క ఊరు. మిమ్మల్ని సాక్ష్యం కదా చెప్పమంది, ఏదో సొల్లంతా చెప్తారేంటి ఈ గోల. నిడుమల్ల కాడ నేనుంటే నిమ్మకుర్రోడ్డు కాడ ఆపేస్తే ఏలికేసి కాలికేసి ఏలికేసి ఎత్తి కొదేశాడే వారాడి దెబ్బ చెత్త చేశాడే. చెప్పలా ముసలోడు మంచి ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో చించేసి ఉంటాడు. సోదాపి సువార్త చెప్పండి మాస్టర్. అంటారు. ఆ నిడుమోడు నాది. తాతలో అపరిచితుడు చూసారా, డాన్సులు వేస్తున్నాడు. ఇందాకేమో బావురుమని ఏడ్చాడు, ఇప్పుడేమో పొళ్ళన్నీ బయటేసి నవ్వుతున్నాడు. నా తల్లికి 5 ఆడపిల్లలు 2 మగపిల్లలు అండి. అందరికంటే మా అన్నయ్య ఉన్నాడు పెద్ద ఆయన తర్వాత 5 ఆడపిల్లలే, 5 నాకు అక్కయ్యలే. వాళ్ళందరి తర్వాత నేను లాస్ట్లో. విగ్రహం కనపడుతుందిగా మీకు, చివరిలో నేను. నా పేరు లక్ష్మణాచారి అని పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న. అది మ్యాటర్. ఏ చారి మీకు చక్కగా నోరు తిరుగుతుంది అయింది. ఇంత అంతా పాడతాననే అభిప్రాయంతో మీ బోటి తల్లులంతా రికమెండేషన్ చేశారు నా గురించి. ఏమని? అప్పట్లో హరికథలు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాయి, మీ అబ్బాయికి ఎంతో అంతో గొంతుకుంది, పాడతాడు కదా, కనుక హరికథలు నేర్పించండి అల్రా, అటు ముక్తి ఇటు భక్తి 2 కలిసి వస్తాయి అన్నారు. అంటే సరేనని చెప్పాను. మా పెద్దాళ్ళండి గురుకుల వాసంలో నన్ను చేర్చారు. గురువుల దగ్గర 5 సంవత్సరాలు లోపు 4 సంవత్సరాల పైన ఉన్నాను. వాళ్ళ అన్నం తిన్నాను, వాళ్ళ బట్ట కట్టుకున్నాను, చెప్పినట్టు విన్నాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళ పాదసేవ చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాయగడ, బరంపురం, ఇచ్చాపురం, 4 రాష్ట్రాలు కూడా కలయిదిరుగుతున్న వాళ్ళతో చదువుతున్న రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కథలు నేర్చుకుంటూ చెబుతూ వాళ్ళ వెనకాల తిరుగుతున్నా. ఇలా రోజులు గడిచాయి. చూశారుగా, తాత మొత్తం అన్ని హిందూ గ్రంథాల లిస్టు చదివేసి అన్నీ నేర్చుకున్నా అని చెప్పాడు. ఈ లైను అండర్లైన్ చేసుకోవాలన్నమాట. అంటే నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, అన్వయించి ఆచరణ చేయటానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది ముసలాయనికి ఎవరు చెప్పలా పాపం. దానివల్ల కలిగిన దుష్ఫలితాలు ఏంటనేది ఇప్పుడు చూద్దరు. కానీ అయితే ఇక గురువుల దగ్గర నుంచి బయటకు వచ్చేసాను, ఇంటికి చేరుకున్నాను. నాకు వివాహం వయసు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు. వివాహం అయింది. అప్పుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాను. హరికథలు ఎక్కడ చూసినా రామాయణం, భారతం, భాగవతం, శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, హనుమత్ జయంతి ఉత్సవాలు, సాయిబాబా ఉత్సవాలు, ఎక్కడ చూసినా హరికథలే. అటువంటిప్పుడు విరామం లేకుండా కథలు చెప్తున్నా. నా భార్యకి నేను ఒక చుట్టంలాగా ఉన్నా. ఎప్పుడు వస్తానో ఎప్పుడు లేదో తెలియదు. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి జన్మించారు. ఆ బిడ్డల్ని పెట్టుకొని ఇడుమోళ్ళలోనే ఉంటున్నా. పాపం భార్య దగ్గరికి సొట్టపు సూపుగా వచ్చిన 3 అబ్బాయిలు 1 ఆడపిల్ల అయితే పుట్టారండి. అంతేనా? వీళ్ళ అమ్మగారికి 5 ఆడపిల్లలు 2 మగపిల్లలు సంతానం అని కూడా చెప్తున్నారు. కానీ అప్పటికి వీళ్ళు ఎవ్వరూ కూడా ఈ పీసుని, అదే ఈయన పేరేంటి, మన యేసుని ఇంకా నమ్ముకోలే. అయినా కూడా వాళ్ళ అమ్మగారు బ్రహ్మాండంగా 7 అన్నారు, ఈ ముసలాయన బ్రహ్మాండంగా 4 అన్నాడు. ఇక్కడి నుంచే మార్పు జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ప్రపంచంలో కష్టాలన్నిటికీ విగ్రహారాధన చేయటమే కారణం. యేసుని నమ్మాకే మాకు అద్భుతాలు జరిగినాయి అంటారు. మరి యేసుని నమ్మక ముందు కూడా మీరు బ్రహ్మాండంగా ఉన్నారు కదా. యేసుని నమ్మిన తర్వాత సగం సంకనాగిపోయిన వ్యవహారం కూడా ఉంది. అది చూపిస్తా మీకు ఇప్పుడు. నిర్మూలం. నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం, అసలు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా. ఒరే నాకు అర్థం కాదు, పెద్దోడివి కదా అని ముసలాయన పెద్ద ఆయన అని మాట్లాడుతుంటే కుక్కల కొడుక్కి ఇది ఒక అలవాటు అయిపోయింది. మా కుటుంబం భయంకరమైన విగ్రహారాధికులు. ఏం భయంకరం ఉందిరా విగ్రహారాధనలో? ఎక్కడన్నా ఒక శవాన్ని తీసుకొచ్చి చెక్క కాలాడేసి పెట్టారా శవాన్ని చూసి భయపడటానికి? లేదుగా. చక్కగా మనకి భరోసా ఇవ్వటం కోసం ఆయుధాలు ధరించుంటారు, మేము కాపాడటానికి రెడీగా ఉన్నామని చెప్పేసి. అలాగే మన చూసేటప్పుడు కూడా చక్కగా ప్రశాంతంగా చిద్విలాసంతో నవ్వుతూ ఉంటారు. పోనీ ఏమన్నా అడుగు తినేటట్టు గోచిగుడ్డలు కట్టుకుని, చిరిగిపోయిన కొల్లాయి కట్టుకుని, ఒంటి నిండా దెబ్బలు కొట్టుకుని ఉన్నారా? కాదుగా. చక్కగా ఐశ్వర్య కళతోటి ఆయుధాలన్నీ ధరించుకుని, చక్కగా బోల్డ్ ఆభరణాలు ధరించుకుని, వాహనాల మీద కూర్చుని సర్వాలంకార భూషితులుగా సాలంకృతంగా కనపడుతూ ఉంటారు. అది భయంకరం ఎట్ట అవుతుంది? భయం అంటే ఏంటో నేను చెప్తాను చూడు. అర్ధరాత్రి శ్మశానాల్లోకి వెళ్ళి కూర్చోవటం భయం. శవాల్ని ఎదురుగా పెట్టుకుని ఈ శవం మాకు చచ్చిపోయింది బాబోయ్ అని ఏడుస్తారు చూడు. అలాంటివి చూసి భయపడాలి, అలాంటివి చూసి అసహ్యపడాలి, అలాంటివి చూసి దరిద్రుడు ఈడేం దేవుడు అని చెప్పేసి ఫీల్ అవ్వాలి. మన దేవుళ్ళు ఎవరు అట్టంటి వాళ్ళు లేరుగా.
నీకు ఎందుకు భయంకరంగా అనిపించారు చెప్పు ఒకసారి నాకు. రేగబలిచి కాకపోతే దిక్కుమాలి మాటలు నువ్వు. విగ్రహారాధన కుటుంబం. అటువంటి సమయంలో నేను ఒక రోజున బ్యాగ్ సర్దుకొని హరికథకి వెళదామనే అభిప్రాయంతో రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం వేచి ఉన్నా. స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు తాత. చూడండి, ఇక్కడి నుంచి మామూలు ట్విస్టులు ఉండవు. ఈ సాక్ష్యాలను చూసి ఇక్కడి నుంచి మీరు నోటితో అయితే ఖచ్చితంగా నవరబ్బా. అంత దూరంలో చూచాడు ఒక దైవజనుడు. నన్ను చూసి ఏం చేశాడంటే ఇదే సమయం అనుకున్నాడు, చకచకా వచ్చాడు. ఎవరైనా బేతేలు సంస్థ నాయకుడు దేవసహాయం గారు ఇప్పటికే ఉన్నాడు నిడుమల్లో. ఆయన ఇప్పటికీ నిడుమూలలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మీరు సాక్ష్యం వింటున్న లక్ష్మణాచారి గారు ఇప్పుడు లేరు, టపా కట్టేశారు. ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ మహిమ నిద్ర చేసి పెట్టిలో తొంగునున్నారు. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ప్యాకేజ్ అయిపోయింది. మతం మారేవరికి 1 టైం సెటిల్మెంట్లు ఉంటాయని చెప్తా కదా, ఇప్పుడు పోయి అడిగిన. గొప్ప దైవజనుడు ఆయన చకచక నా దగ్గరకు వచ్చి, మీరు హరిదాస్ గారు కదా? అవును. ఆ గొప్ప దైవజనుడు ఎలా అయ్యాడు తెలుసా? ఇట్ట బతుకులు బస్టాండ్లో, అదే ఈ బస్టాండ్లో కూర్చున్న బతుకులందరికీ వెళ్ళిపోయి మా మతంలోకి మారు బాబు అని ముష్టెత్తుకునేవాడంట. ఏనండి చెప్తాడు లక్ష్మణాచారి గారు. అవునండి, మీ కథ, మీ మాట, మీ పాట అంతా విన్నా కనుకను నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా? అసలు చెప్పలేదుగా అనుకోటానికి, మీకు చెప్పండి అన్నా. హరికథలే కాదు, ఎరుపు కథలు కూడా బాగానే చెప్తున్నాడు పంచులు. అనేసరికి ఆయన అన్నాడు నవ్వుతూ, మీరు చెప్పే హరికథలు ఉన్నాయే అవి కట్టు కథలు, అంతేకాదు అందులో నిజం లేదు. నిజదేవుడు సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు. ఆయన నమ్ముకో, నీ భావి జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ రూటు మార్చుకో, ఇదే నేను చెప్పేది. అనేసరికి జమ్మంటూ బస్సు వచ్చేసింది. సార్ తర్వాత మాట్లాడదాం, వస్తానండి, బస్సుకి వెళ్తున్నాను అని చెప్పానంటే, ఓ ఓకే అని అన్నాడు. నేను బస్సు ఎక్కేసి నేను వెళుతూ, అయినా ఈ దేవుడు ఈ ఊరు వచ్చి నాకు చెబుతాడేమిటి అనుకుంటున్నా, మనసులో అనుకుంటూ ప్రయాణం చేస్తున్నా. ఈ దైవజనుడు నుండి ఊరుకోలే, 2 బైబిళ్ళు తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. మా ఇంటికి వెళ్ళి నా భార్యను బయటికి పిలిచాడు. అమ్మా బయటికి రండిలా. ఏమండి మా వారు లేరండి అందమాయ, నా భార్య. పాస్టర్లకు కావాల్సింది కూడా అదేనండి. ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో వస్తేనే అన్నీ అయిపోతాయి. అదే మత ప్రచారాలు, మత మార్పిళ్ళు. మీ వారు లేరు, నేను మీ వారిని కలుసుకున్నాను, మాట్లాడాను, వారు బస్సుకి వెళుతున్నారు, నాకంతా తెలుసమ్మా. నువ్వు అట్ట ఊళ్ళమ్మట తిరగటం మొదలెట్టావు కాబట్టి అయ్యోరు ఇంటికి వచ్చి అమ్మగారిని మతం మార్చాడండి. పుస్తకాలు అని చెప్పని 2 పుస్తకాలు ఇచ్చారు. ఏమిటవి? పరిశుద్ధ గ్రంథం అని ఉంది దాని మీద. ఈ 2 పేరు పరిశుద్ధం, కథలన్నీ అశుద్ధం, అంతే కదా మాస్టరు? గ్రంథాలు ఇచ్చి మీరు వాక్యం చదవండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో బలపడండి, ఇదిగో చదవండి అనేసరికి, అమ్మో మేము విగ్రహారాధన కుటుంబం అండి మాది, మాకు ఇటువంటి పనికిరాదు, తీసుకెళ్ళండి అని చెప్పాలి. అమ్మమ్మమ్మ, సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు నమ్మండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని వాళ్ళకి అప్ప చెప్పాడు. ఎందుకైనా మంచిది, పెద్ద ఆయన ఇచ్చాడని చెప్పి వాళ్ళ కళ్ళకు అద్దుకొని వాళ్ళు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా అది చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు, ఎదుగుతున్నారు వాక్యంలో. హల్లెలూయా. మొత్తానికి ముసలోడు హరికథలని ఊళ్ళు తిరుగుతూ ఉంటే కొంపలో ఆడవాళ్ళు మాత్రం మతం మారిపోయి ముసలోడికి తెలియకుండా ముసలోడిని వీపీని చేసి పడేశారంట. ఇది మ్యాటర్. ఎప్పుడైతే అలా ఎదుగుతున్నారో, నేను అక్కడక్కడ తిరిగి హరికథలు చెప్పి ఇంటికి వచ్చేసరికి నాది మరి విగ్రహారాధన కుటుంబం కదా. శనివారం వచ్చిందనుకోండి, ఇవాళ శనివారం వచ్చిందనుకోండి, అప్పుడు నా భార్య అండి అన్నీ సిద్ధపరిచేది. పూజా మందిరం దగ్గర దీపారాజన కుంది, అగరత్తులు, కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ, గంధం, ఇవన్నీ పుష్పాలు అన్నీ కూడా సమకూర్చేది. నేను తలంటు స్నానం చేసి పొట్ట కట్టుకొని ఇక పూజా మందిరం దగ్గరకు వచ్చి నేను ఆ దీపారాజన చేసి ఇక నా మంచాల మామూలే. ఓం భూర్భువస్వహ సర్వ విఘ్నోపశాంతయ, ఓం కేశవాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ స్వహ, మధ్య పానీయం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ధూపము సమర్పయామి. ఈ మంత్రాలు ఇక్కడ స్టేజ్ మీద ఎందుకు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో మీకు తెలుసా? నేను నిజంగానే ఒక సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను, నేను మతం మారిపోయాను, నేను ఆలయంలో అర్చకుడిగా చేసేవాడిని అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఆ స్టేజ్ కింద ఉన్న గొర్రెల్ని, అది చూస్తున్న మనల్ని ఎర్రోళ్ళని చేయటం కోసం మాత్రమే. కాకపోతే ముసలోడికి అర్థం కానిది ఏంటంటే, అక్షింతలు సమర్పయామి, కుంకుమ సమర్పయామి అంటారు కానీ ధూపం సమర్పయామి అనరయ్యా, ధూపం ఆగ్రాపయామి అంటారు. అంటే మీరు మంత్రాలు మానేసి, పూజలు మానేసి చాన్నాళ్ళు అయిపోయిందిగా, ఇది కూడా మర్చిపోయి ఉంటారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీ బతుక్కి సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం కాక సన్నాసులు చెప్పిన దాన్ని ధర్మం అనుకోవటం వల్ల, అంటే మీరు మతం మారలేదు కాబట్టి, ముందు మీ భార్యని, మీ కుటుంబ సభ్యులను మతం మార్చి వాళ్ళ ద్వారా మిమ్మల్ని వీపీల్ని చేసి మార్చారు కాబట్టి మీకు ఇక సనాతన ధర్మం గురించి ఎప్పటికీ తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ ఇప్పటికీ పోయారు కదా.
అమ్మాయి హారతి ఆరిపోతుందేమో, రండి హారతి అద్దుకోండి అని చెప్పారంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు కనుక వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏంటి సందేహిస్తారండి, రండి హారత, ఎంతసేపు ఉంటుంది హారతి అని చెప్పి నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు నా భార్య మొత్తానికి వచ్చి హారతి అద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. నువ్వు లూసిఫర్ పార్టీ కరెక్టే, కానీ ఎంతకీ లూసిఫర్ సైతాను కాదురా ముసలోడా. లూసిఫర్ వేరు, సాతాను వేరు. నీకు బైబుల్ గురించి బొచ్చు కూడా తెలియదు కాబట్టి నువ్వు లూసిఫర్ పార్టీ అని చెప్పుకుంటున్నావు. లూసిఫర్కి సాతానికి సంబంధం లేదు. ఓకే, అలాగే నువ్వు ఆదికాండంలో చెప్పిన సర్పానికి ప్రకటన గ్రంథంలో చెప్తున్న మహాఘట సర్పానికి కూడా సంబంధం లేదు. ఆ రెండు కూడా ఒకటి కాదు. మన భారతదేశంలో ఉంటున్న ఈ దిక్కుమాల ప్రచారకులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళకి బైబిల్ ఏమీ తెలియదు కాబట్టి వీళ్ళు మొత్తం అంతటిని కలిపి కొట్టరా కావేటరంగా అని చెప్పేసి చెప్పుకుంటా పోతా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి నువ్వు లూసిఫర్ పార్టీ కాదు, నువ్వు దరిద్రపు కొట్టు పార్టీ. నీకు మతి దొబ్బింది అప్పటికే. నీ కుటుంబ సభ్యులు వాళ్ళకు దొబ్బించుకున్న మతిని నీకు కూడా దొబ్బెట్టారు కాబట్టి ఇద్దరు కలిపి ఏట్లో దొక్కడానికి సిద్ధపడ్డారు. పొయ్యి ఉండాల్సింది. కానీ ఇక్కడ హిందూ దేవతల పార్టీ అని చెప్పుకుంటూ నువ్వు లూసిఫర్ పార్టీ అన్నావు చూడు, చెప్పు తెగేదాకా కొట్టాలరా నిన్ను, చెప్పు తెగేదాకా కొట్టాలి. నువ్వు హిందూ దేవుళ్ళ పార్టీలోనే ఉన్నాను అప్పటికి ఇంకా అని చెప్పుకోవాల్సిందే, మతం మారలేదు ఇంకా అని చెప్పేసి. నువ్వు అంటున్న హిందూ దేవతల్ని లూసిఫర్ అన్నావు కదా, గాడిది కొడక. ఇప్పుడు దాకా నీ వయసుకి ఇచ్చిన మర్యాద ఈ ఒక్క డైలాగ్తో దొబ్బింది పో. వాళ్ళు అటు ఇటు, నేను ఇటు. ఒరే మీ పెచ్చగాని వాళ్ళు అటు మీరు ఇటు కాదురా బాబు. మీ మతంలోకి వచ్చారంటేనే అటు ఇటు కానోళ్ళు అయినట్రా. మీకు అర్థం కావట్లా. ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయి ఇందాక స్టార్టింగ్లో ఎంత గొప్ప దేవుడవో యేసయ్యా అని పాడావే, అది కూడా కాపీ ట్యూనరా గబ్బా. ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. ఇలా గడుస్తున్నటువంటి సందర్భంలోనండి నాకు విరామం లేకుండా హరికథలు విరామం లేకుండా చెబుతున్నా. అలాంటి సందర్భంలో ఒక రోజున ఆదివారం ఆరాధన ముగించుకొని ఒక ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పుచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ మా ఇంటి ముందు నుంచే వెళ్తూ నన్ను ఇలా చూశారు. మొత్తానికి ఉన్నానని గమనించాడు. ఇదే సమయం అనుకున్నాడు, గేటు దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యగారు నమస్కారం అన్నాడు. వందనాలు అల్లా వేస్ట్ అనుకున్నాడు. వేస్ట్ అని కాదురా పెచ్చోడా, ఎట్టాగొట్ట నిన్ను మాయ దబ్బాలంటే ముందు నీ రూట్లోకే రావాలా. వస్తారు లేసే టాక్టిక్స్ అన్నీ కూడా ఇట్టాగే ఉంటాయి. వాళ్ళకి ఎవరిని ఎక్కడ వంచాలో బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈరోజు మనకు వచ్చేసి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ అని ఇంకోటని చెప్పేసి మైండ్ మ్యాపింగ్ అని చెప్తున్నారు చూసావా. ఇవన్నీ పాస్టర్లకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అన్ని రకాలుగా ట్రైన్డ్ కాబట్టే వాళ్ళు బ్లైండ్గా పోరు, ప్లాన్డ్గా వచ్చేసి నీలాంటి వాళ్ళందరినీ ఈపీలను చేసి మతం మార్చేస్తూ ఉంటారు. చూడు నువ్వు మారుతావు కదా. అయ్యారు వందనాలు అల్లా నమస్కారం అన్నాడు అంతే. ఓహో ప్రసాద్ నువ్వు అని చెప్పని కూర్చో అన్న. ఏమిటి కబుర్లు అంతా బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏమిటి ఇలా వచ్చావు? మీతో పని ఉండొచ్చా? నాతో పని ఏమిటబ్బా అని చెప్పి, ఏం కాదండి క్రీస్తు మహాసభలు వస్తున్నాయి, సభలు పెడుతున్నారు దేవసహాయం గారు, కనుకను మేమేదో పాడుకుంటాం, మరి మీరు ఏదైనా. ఇందాక దేవసహాయం అంటే గుర్తున్నాడు కదా బస్టాండ్ పాస్టర్. ఆ బస్టాండ్ పాస్టరే ఇప్పుడు ఇంకో పాస్టర్ని పంపాడు. అంటే వీళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేయబడ్డవాడు అవతలోని చెప్పుతో కొడితే తప్ప వీళ్ళు మంచిగా చెప్తున్నంతకాలం రకరకాల మార్గాల్లో ట్రై చేస్తూనే ఉంటారు. అలా ఇంకో వ్యక్తిని పంపించి మళ్ళీ ముస్లింని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక పాట రాసిస్తే మేము పాడుకుంటామండి. పాట ఏం పాట? ఆంజనేయ స్వామి మీద రాయన, వెంకటేశ్వర స్వామి మీద రాయన, కనకదుర్గమ్మ మీద రాయన, సాయిబాబా మీద, ఎవరి మీద రాయమంట అన్న ఎటకారంగా. ఆయన అన్నాడు ఎవరి మీద కాదు, యేసుక్రీస్తు మీద రాయండి, ఒక పాట రాసేవండి అన్నాడు. అవును, మరి నువ్వు పెద్ద శ్రీవి లేకపోతే ఆత్రేయ రేంజోడు అని నువ్వు తప్ప ఇలా గతి లేక నీ దగ్గరికి వచ్చి మాకు పాట రాయండి అని అరిచారు కదా. నీ బతుకు తగలయ్యా. నీలాంటి పెచ్చోళ్ళని పువ్వుల్ని చేయటం కోసం వాళ్ళు అదే ప్లాన్ చేసుకుని వస్తారు. అంతోటి గావు కేకలు రాయటానికి పెద్ద సింగర్ అక్కర్లా. మామూలు ప్రసన్న బోర్డు కూర్చొని రాసిచ్చుడు నేనేమో పేరాలిని వేసే నా ప్రియుడు అని చెప్పేసి ఆ టైప్లో ఎవడు వేసేసినా సరిపోద్ది అనమాట. అదే ఎవడు రాసేసినా సరిపోద్ది అనమాట. నీ దాకా వచ్చారు అంటే నిన్ను ముందు ముగ్గులోకి దింపటానికి నువ్వు సిగ్గు లేకుండా పడిపోతావు. అప్పట్లో ఘంటసాల గారు మహానుభావుడు కాబట్టి ఆయన
బాబు నాకు మనసు రాదు, మనసు లేని పాటలు నేను పాడను అని చెప్పారు. కానీ నువ్వు డబ్బు కోసం ఏ పెంటైనా తినే రకంలాగా ఉన్నావు. ఎప్పుడైతే నీ భార్యా పిల్లలు ప్రభువులో బలపడుతున్నారని తెలిసినా నువ్వు ఇంకా హరికథలు చెప్తూ సంపాదించుకుంటున్నావు, అక్కడే అర్థమైపోతుంది నువ్వు రూపాయి కోసం ఏ పాపాన్నైనా చేసే రకం అని చెప్పేసి. కాబట్టి నువ్వు వెంటనే ఎవడైతే ఉంది నాకు డబ్బులు వస్తూనే రాలేదా అని చెప్పేసి పాట రాస్తానికి ఒప్పుకున్నావు. ఏంటయ్యా నీకేమొచ్చిందయ్యా బాబు? మతోడు యేసు యేసు అంటాడు, ఆ యేసులో ఏముందయ్యా? యేసులో ఏముంది? డల్లుగా ఉంటాడయ్యే, ఏముంది యేసులో అన్న పరిహాసంగా అనేసరికి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. ఏమిటది? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయనే అన్నాడు. దేవుళ్ళందరిలో ఎవరిలో లేనిది యేసులో ఉన్నదేంటో నేను చెప్పనా? ఏ దేవుణ్ణి కూడా మనుషులు కుక్కను కొట్టినట్టు కొట్టలేదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఏ దేవుణ్ణి కూడా మనుషులు ఇంత బల్లెం పట్టుకుని డొక్కలో పొడవలేదు, ప్రామిస్. ఏ దేవుణ్ణి కూడా ముళ్ళ కిరీటం పెట్టేసి సిలువుకి ఏలాడేలా, ప్రామిస్. కానీ ఇవన్నీ యేసుకి చేశాడు అని చెప్పేసి చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? యేసు అనే ఒక ఫిగర్ని చూడంగానే, ఫిగర్ అంటే మళ్ళీ ఏందనుకుంటారు, ఒక రూపాన్ని చూడంగానే జనాలకి సానుభూతి కల్పించటం కోసం ఈ విధంగా డిజైన్ చేశారు తప్ప, లిటరల్గా ఒక్క ఫ్యాక్ట్ చెప్తా. మీరు నిజదేవుడు 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 అంటున్నారు కాబట్టి 1కి 10 సార్లు ఈ నిజం కాదని చెప్పటం కోసం నేను ఈ ఛాలెంజ్ 10 సార్లు వేస్తున్నాను. యేసు అనేవాడు డిసెంబర్ 25న పుట్టాడా లేదా నాకొద్దు. యేసు అనేవాడు కన్యకు పుట్టాడా లేదా నాకొద్దు. యేసు అనేవాడు దేవుడు కొడుకులాగా పుట్టాడా లేదా నాకొద్దు. అసలు యేసు అనేవాడు పుట్టాడు అని నిరూపించండి చాలు. దీనికి మించి నేను ఏమీ అడగట్లా. యేసు అనేవాడు పుట్టాడు అంటానికి చారిత్రక ఆధారం ఒకటి చూపించండి. అది చేత కాదు మీకు. పదే మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు పరిగెత్తే దేవుడు, మా దేవుడు యాలాడే దేవుడు అంటారు. మళ్ళీ కాసేపటికి అన్నీ మర్చిపోయి మీరే మా దేవుడు సజీవుడైన దేవుడు మరణాన్ని జయించి 3వ రోజున లేచాడు అంటారు. 3వ రోజున ఎట్టాగు లెగుతాడని చచ్చిపోయిన వాడిని త్యాగం చేశాడని ఎట్రా చెప్తున్నారు? ఎట్రా ఇట్లాంటి అమాయకుల్ని నమ్మిస్తా ఉన్నారు? అమాయకుడేం కాదులేని ముసలోడు బాధించి ముద్రే, ఏదో పెద్ద కారణంతోనే మారాడు. అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరిని గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథల్లో చెబుతున్నారే, ఆయనంతవాడు ఇంత గొప్పవాడు అని చెబుతున్నారే, వీళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ఈయన మాట్లాడే దేవుడు. కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడా? కృష్ణుడు చచ్చిపోయాడు, రాముడు చచ్చిపోయాడు, ఇకలగల ఈయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు, అందరికీ కనబడ్డాడు, 40 దినములు ఈ భూమిపై ఉన్నాడు. అరే పొరంబోకు కృష్ణుడు చచ్చిపోయాడు, రాముడు చచ్చిపోయాడు, యేసు ఒక్కడే సచ్చి లేచాడు అని చెప్పేసి అన్నారు. ఇంకా సచ్చి లేచినప్పుడు వెనకాల శిలువ మీద ఎందుకురా ఏలాడేసి కూర్చోతున్నారు? అయినా రాముడు కృష్ణుడితో కంపేర్ చేశారు కాబట్టి సరదాగా మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 1 వారం రోజులు అట్టా మోసాడు. మీ యేసు 60 కిలోల చెక్కలు మోయలేక సతికిల పడ్డాడు. పోల్చుకుందామా? రాముడు చెడుని గెలవటం కోసం నరుడిగా వచ్చి ఆ చెడుని అంతం చేయటం కోసం సముద్రం పైన 100 యోజనాల సేతు కట్టించాడు. మీ యేసు ఎక్కడ కట్టాడు? ఏం కట్టాడు? కనీసం కూడా ఉంటున్న విశ్వాసి అయిన పేతుర్ని సముద్రం మీద నడుస్తావా అంటే నిండా 40 అడుగులు నడిపించలేక సగంలో ముంచేశాడు. వచ్చి అప్పుడు నేను కాపాడుతా అని చెప్పేసి అన్నాడు. రాముడు మానవాళికి మనుషులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది ధర్మాన్ని ఆచరించి చూపించాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవద్గీతని మానవాళికి అందించి మనుషుల కర్తవ్యం ఏంటి అనే దానికి ఒక దిశానిర్దేశం చేశాడు. మీ యేసు ఇలాంటిది ఏదైనా బోధించినట్లుగా ఎక్కడైనా చెప్పగలరా? యేసు ఇలా చెప్పాను అని ఎవడో 40 మంది రాసుకున్న నవల్ని చెప్పొద్దు మాకు. మీ స్వయంగా యేసు చెప్పిన మాటలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇది నా మాట అంటూ యేసు సర్టిఫై చేసిన మాటలు ఏమన్నా ఉన్నాయా? లేవుగా. మరి యేసుకి రాముడికి, యేసుకి కృష్ణుడికి పోలిక పెట్టాలి అంటే అసలు నాకే సిగ్గుగా ఉంది. మీరు నక్కకి నాగలోకానికి పోలిక పెడుతున్నట్టే ఉంది. అందరి సందేహాలు తీర్చాడు. మళ్ళీ నేను వస్తాను మీ అందరిని తీసుకెళ్ళటానికి అని చెప్పాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైనాడు. ఆయన దేవుడు వీళ్ళ అన్నాడు. నాకు మైండ్ చెడింది. ఏంటి ఎంతసేపటికి అర్థమైందా నీకు? అది మాకు ఎప్పుడో తెలిసిపోయింది. నువ్వు మొదలు పెట్టంగానే నీకు మైండ్ చెడిందని. నీకు కాదురా బాబు, ఒక మతం మారుతున్నాడు అంటే ఆడు మైండ్ చెడ్డోడేనే. మైండ్ చెడ్డోడే మతం మారుతాడు. అది సనాతన ధర్మం నుంచి బయటికి పోతున్నాడంటే ఖచ్చితంగా మైండ్ చెడ్డోడాడు. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడో మాట్లాడలేదు అని అనుకొని ఆలోచిస్తూ
సరే నాకు పరిశుద్ధ గ్రంథం టచ్ లేదు కనుక, వాక్యం తెలియదు కనుక నీకు కావాల్సిందంటే పాట. మరి పాట రాయమంటున్నావు యేసుని గురించి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ ఆయన ఎవరో నాకేమీ తెలియదు. ఇది వాస్తవం. నువ్వేదో చెప్పు, ప్రయత్నం చేస్తా అన్నా. ఓకే అలాగే అన్నాడు అని అప్పుడు చెప్పాడు. నేను కాగితం మీద రాసుకున్నా. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని చెప్పాడు. సరే అన్నీ రాసుకొని, సరే నేను ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పింది, నేను ఆలోచించుకోవాలిగా. మరి నువ్వు వెళ్ళిరా, రేపు ఇదే టైంలో రా, నీకు పాట సిద్ధం చేసి ఉంచుతా అన్న. వెళ్ళిపోయాడు ముసి నవ్వుతూ. గేటు దాటేటప్పుడు అండి నా వంక చూసి అన్నాడు, ఏమండి మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండింది. ఆయన గురించి ప్రార్థన చేయటం, నా ఇష్ట దైవాన్ని ఎవరినో ప్రార్థన చేసుకున్నాను, నీకెందుకు, నీకు కావాల్సిన పాటేగా అని చెప్పాను. సీరియస్గా సమాధానం చెప్పా. ఆయన ముసి నవ్వుకుంటూ గేట్లు వేస్తూ నా వంక చూస్తూ తన ఒక మనసులో అనుకుంటున్నాడు, మొత్తానికి నిన్ను క్రీస్తుకి అప్పగించాడు, నీ భావి జీవితాన్ని నీ రూటు మార్చేస్తాడు. మరి నీ ముఖం మీద రాసి పెట్టినట్టుంది, నేను ఈపీ అవటానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి అడిగి అర్థమైపోయింది. అదే చేశాడు. ఓకే, వెళ్ళిపోయాడు. ఇక నేను చిక్కులో పడ్డా. పాట రాయాలి, ఛందస్సు తెలియదు, ప్రాస తెలియదు, కూర్పు తెలియదు, అసలు ఏం తెలియదు. వాళ్ళ పాటలుగా ఏముండవు. డాడీ 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 యేసు డాడీ, డాడీ 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 యేసు డాడీ, ఇదే పాట అయిపోద్ది. ప్రార్థన చేసుకోమని చెప్పాడు ఆయన. ఎందుకైనా మంచి చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పని నాకు ప్రార్థన రాదు. యేసు నువ్వు దేవుడు బట్ట, ఆయన ఎవరు వచ్చి పాట రాసేయమన్నారు, నీ మీద పాట రాయమన్నారు. నాకు తెలియదు, అనుభవం లేదు. నువ్వేమైనా మార్గం తెలిస్తే పాట రాయటానికి ప్రయత్నం చేస్తా, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకొని అందరూ అంటుంటారుగా క్రైస్తవులంతా చివర్లో ఏమని ఆమె అంటారే, అలాగే అనేసరికి నమ్మండి తల్లులు తండ్రులు అందరికి చెప్తున్నా, నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకి నిండు వెలుగు నా మీదకి దిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దిగిందో అప్పుడు ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే. నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈ వేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? సిలువ. ఇలా అన్నా. శ్రీరామ రాయాలంటే భక్తి ఉండాలి, ఓం అని రాయాలంటే బోళ్ళంత సుకృతం ఉండాలి. కానీ ఒక అడ్డగీత ఒక నిలువు గీత గీయటానికి ఏముండాలి? రాయటానికి ఒక కాగితం ఉండాలి, చేతికి ఒక కలం ఉండాలి. ఇది సరిపోద్ది. నీకు పెద్ద బుర్ర వాడాల్సిన పని లేదుగా, వాడేస్తుంటావు. దాని కింద కలం మోపే, నీ చిత్తం అన్న. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు. అదే ఫస్ట్ పాట. ఏం రాయాలి ఆలోచిస్తున్నా. అప్పట్లో టీవీలు లేవు మన ఇళ్లలో, ఇప్పుడు వచ్చాయి. అప్పుడు నా పిల్లలు ఏం చేశారయ్య అంటే సినిమా పాటల కోసం రేడియో ఆన్ చేశారు మా ఇంట్లో. ఆ రేడియోలో ఘంటసాల గారు పాట పాడుతున్నాడు. ఆ ఘంటసాల పాట చెవిలో పడింది. ఏమిటా పాట అంటే ఏదో సినిమాలో పాటే. ఏమిటా పాట? పాడుతా తీయగా చల్లగా కన్ను పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా అన్నాడు ఘంటసాల. విన్నా, ఈ రూట్ బాగుంది అనుకున్నా, ఈ టైప్ బాగుంది, స్టైల్ బాగుంది అనుకుని నేనేం చేశా అంటే కలం మోపాను. తండ్రి నీ చెప్తామన్నా, పాడుతా తీయగా చల్లగా అని అంటున్నారు ఘంటసాల గారు. నేనేమన్నాను? అదే టైపులో కావాలి. ఏమయ్యా రావయ్యా యేసయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. మీ బతుకులు జాడా, మీ దేవుడు బతుకు వద్దులే, పాపం ఫీల్ అవుతారు. కానీ సరే, ఇప్పుడు యేసు పాట పాడండి అంటే ఛీ నేనేంటి ఆ పాటలు పాడటం ఏంటి అని చీగొట్టిన ఘంటసాల గారు తన సొంత టాలెంట్ తోటి, సొంత గాత్రంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కాపీ కొట్టుకుంటారా? మరి మీ దేవుడు ఏం చేశాడు? ఎవరైతే యేసు పాట పాడమంటే యాక్చి అన్నారో ఆయన పాట కాపీ కొట్టించాడు నీ చేత. మీ దేవుడి కన్నా సిగ్గుందా? నీకన్నా సిగ్గుందా కనీసం చెప్పుకోవటానికి? అసలు అరే ఏంటంటేనే డోకొత్తంది కదరా. ఇట్లాంటి దేవుడు నువ్వు మా దేవుడు తోబో అంటున్నావు. మీ దేవుడు నిజంగా తోబైతే నీకు సొంత ట్యూన్ చేసే బుర్ర ఇవ్వాలరా నాయన. మీ బతుక్కి మా భగవద్గీత కాపీ, మా శివస్తుతి కాపీ, మా సహస్రనామాలు అష్టోత్తరాలు కాపీ, మా గుళ్ళల్లో ఉండే ధ్వజస్తంభాలు కాపీ, విగ్రహాలు కాపీ, అయ్యప్ప మాలల్లాగా మీ యేసుమాలలో మేరీమాలలో కాపీ,
హారతలు కాపీ, కొబ్బరికాయలు కాపీ, గుండ్లు కొట్టించుకోవటాలు కాపీ, ప్రసాదాలు కాపీ, ఇన్ని కాపీ కొట్టిన జాలక చివరికి మీ దేవుడే దగ్గరుండి మా ఘంటసాల గారు పాట కాపీ కొట్టించాడంటే మీ దేవుడు ఎట్ట గొప్పోడురా? మా ఘంటసాల గారు అంతకంటే గొప్పోడు, మా ఘంటసాల గారు పూజ చేసిన దేవతలు అంతకంటే గొప్పోళ్ళు. మా ఘంటసాల గారికి సరస్వతీదేవి దయతో వచ్చిన ఈ సంగీత విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ఒక మానవుడి దగ్గర నుంచి నీ చేత తన కోసం కాపీ కొట్టించుకుని తన పాట రాపించుకున్న దేవుడు గొప్పోడు కాదు కదా. కనీసం మా ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ కింద కూడా పనికిరాడు తెలుసా. ఇది ఫ్యాక్టు. నువ్వు దీన్ని ఎంత గొప్పగా చెప్తున్నావు. ఈ కాపీ బతుకులు తగలయ్యా. ఒక కాగితం నేను ఉంచుకున్నా, ఒక కాగితం వాళ్ళకి ఇవ్వాలి, రేపు వస్తాడు. మరుసటి రోజున వచ్చాడు, అయ్యగారు అయిపోయిందా అన్నాడు. ఇది ఒక కాగితం అన్న. ఆ కాగితం ఇచ్చేసాడు, చూసుకున్నాడు, సంతోషించాడు, వెళ్ళిపోయాడు. ఇక నేను ఒక కాగితం ఉంచుకున్నా. ఎందుకు? నాకు ఒక అనుమానం. మహాభారతంలో ఒక చోట ఒక మాట ఉంది. ఏమిటది? ఆరింట తాబెట్టి పద్యమల్లు రామశాస్త్రి అన్నాడు. నీ ముసలి మహాభారతంలో ఎక్కడుందిరా అదే? ఏ మహాభారతంలో ఉందిరా తిక్కుమాలినోడా? అయినా మీ బతుకుల నిండా అసలు వేదం, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, పురాణాలు ఇట్లాంటి పేర్లు దీపిపోతే ఒక్కడన్నా మత ప్రచారం చేసుకోలేడా? సిగ్గులేని బతుకులు మీ ఎత్యం. కవిత్వంలో 6 అక్షరాల తర్వాత సా అనేటువంటి అక్షరం ఉండకూడదు. నీ మామ చెప్పిందా? నీ మామ చెప్పిందిరా కవిత్వంలో అది ఉండకూడదని చెప్పేసి? తా అనే అక్షరం రాకూడదు, రాదు కూడా. 6 అక్షరాల తర్వాత తా. అలా వస్తే ఈతలవాడో ఆతలవాడో ఎవడో ఒకడు టపీని ఎగిరిపోతాడంట. అంత డేంజర్. ఒకవేళ నేను ఎగిరిపోతానేమో నాకు భయం వేసి నేనేం చేశానంటే, నాకంటే పెద్దవాడు బ్రాహ్మడు, వేదం చదువుకున్నవాడు మా ఊళ్ళో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా ఈ కాగితం పుచ్చుకొని, అయ్యా వెంకటనారాయణ శర్మ గారు బయటికి రండి అన్న. ఆయన పూజలో ఉన్నాడు, మంత్రాలు వినపడుతున్నాయి బయటికి. వస్తున్నా అంటూ పూజ ముగించుకొని హరి రామ హరి రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 అంటూ బొడ్లో ఉన్న పొడుంకాయ ఆ కాయ తీసి ఒక చిటికెడు వేసుకొని ఒక చిటికెడు పట్టి బాగా పీల్చి తసుకు తుమ్మాడు. ఆ తుమ్ములు అరచేతిలోనే తుమ్ముకుంటారు వాళ్ళు. ఆ చొప్పర్లను అందులో ఆ చేతుల్లో పడితే అయ్యే నెత్తికి రాసుకుంటారు. అదే కొబ్బరి నూనె అలక. అప్పుడు కానీ మైండ్ పనిచేయదో ఏమో, మొత్తానికి రాసుకున్నాడు. దగ్గర వచ్చి ఏమిటి విషయం అన్నాడు. ఈడు బతుక్కి ఎంత ఎటకారమో చూసారా? ఈడికే సబ్జెక్టు పరిజ్ఞానం లేక ఓ పండితుడి దగ్గరికి వెళ్ళి ఆ పండితుడిని ఇప్పుడు ఈడు ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళని చూస్తే సామెతలు పుట్టుకొస్తాయి అనమాట. కురూపు దగ్గరికి వెళ్ళి కురూపి ఏం చేస్తున్నావు అంటే కలగా ఉన్న మొక్కలన్నింటినీ విమర్శలు చేస్తున్నా అందంట. ఈడు బతుకు కూడా అట్టాగే తగలడింది దైత్రపు ఉండవడక. ఏమిటి విషయం అని చెప్పనేసరికి ఇదిగో ఈ కాగితం చూడండి అన్న. చూశాడు, పైన సిలువ వేసి ఉంది. ఇదేంటే నువ్వు మతంలో దిగావా అన్నాడు. దిగటం ఏంటి? అదే కాలువా చెరువా? ఆయన ఏమనుకున్నాడు? బురదకాలం అనుకున్నాడు, సెప్టిక్ ట్యాంక్ అనుకున్నాడు, తెలియదు కదా. నీకు అనిపించకపోయి ఉండొచ్చు, ఆయనకు అనిపించిందేమో సెప్టిక్ ట్యాంక్ లాగా. అందుకే మతంలోకి దిగావా అని అడిగి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? కొంతమంది అడుగుతారు, మతంలో దిగావా అడుగుతారు. మతంలో అది కాలువ కాదు, చెరువు కాదు, మతంలో నేను మిమ్మల్ని అడగడానికి రాలేదు. నేను రాసింది ఇదే ప్రప్రథం, ఫస్ట్ టైం. ఛందస్సు, ప్రాసు, కూర్పు ఏదైనా పొరపాట్లుంటే చెప్పండి, సరి చేసుకుంటా అన్న. ఆయన చాలా కథలు రాశాడు. అందుకని ఆయన దగ్గర పట్టుకెళ్ళా. ఆయన చూసి అన్నాడు, మనకు ఒక హిందువులో మనది ఉన్నతమైనటువంటి ఎక్కడో అట్టడుగున్నటువంటి దైవానికి మనం మొక్కకూడదు, వాళ్ళకి సంబంధించిన వాడు ఆయన. మనకెంతోమంది దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. అని చూడండి, ఈ పురాణాల సంగతిగా నేను అడగలా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్న. అనేసరికి చూశాడు, నువ్వు రాసింది చాలా రాంగు, తప్పు సుమా, ఇటువంటి పిచ్చి రాతలు రాయిబాకు అని చెప్పని హెచ్చరిస్తాడేమో అని చూస్తున్నాం. కానీ ఆయన బాగా పరిశీలించి ఎటు చూసినా ఏ మార్గంలో చూసినా తప్పు అనేటువంటిది లేకుండా ఆయన ఉన్నాడే, సరి చేస్తూనే ఉన్నాడు. ఆయన చూశాడు, ఏమయ్యా అసలు నీకు అసలు అనుభవం లేదు కదా, ఎలా రాశావు అన్నాడు. రాసింది రైటింగ్ నాదే కానీ రాయించిన వాడు యేసయ్య అన్న. వారి సొంత తెలుగుతో పాట ట్యూన్ ఇవ్వలేనోడు నీ భాష మొత్తాన్ని సరి చేసాడంటే ఎట్రా నమ్మావు? నువ్వు ఎప్పటి నుంచో ఈ పాటలు పాడి ఉన్నావు కాబట్టి పండిపోయి ఏదో రాసుకుంటూ పొయ్యి ఉంటావు. ఈ క్రెడిట్ నువ్వు దొబ్బక ఈడికి ఆపాదిస్తానంటావు ఎందుకు? కొంతకాలం నిడుమూలు గ్రామంలో ఉన్నాను. అమ్మలు అయ్యలారా వినండి, నా కుమార్తెకి వివాహం చేశాను. అయితే కొద్ది రోజుల్లోనే మా అల్లుడు గారు హార్ట్ అటాక్తో మరణించారు. నిడుమూలునే ఉంటూ
అంటే అప్పటికే మరి మీ భార్య గారు, మీ బిడ్డ గారు వీళ్ళందరూ కూడా వాక్యంలో బాధపడుతున్నారు అన్నారు కదా! అంత బాధపడిపోయినప్పుడు మీ అల్లుడి గారి గుండె కూడా బాధపడి ఉండాలి. టుపక్ మన ఇట్ట వెళ్ళిపోయి ఆగిపోయింది. ఎట్ట చచ్చిపోయాడు? మరి మీ అల్లుడి గారు చచ్చిపోయి మీ కూతురు గారు వైధవ్యం పొందుతా ఉంటే మీ ఆశ అదే మీ యేసు ఏం చేస్తున్నాడు? చెప్పండి. రచించాలి కదా, మాట్లాడే దేవుడు కదా, జీవకర్త, సృష్టికర్త, బొచ్చుకర్త, భోజనంకర్త అని మీరు ఇందాక బిరుదులు చెప్పారు కదా. మరి ఆ కర్త ఏమి పీకింగ్? సరే, మనసు చికాకుతో నేను ఇక నిడుమూరులో ఉండకూడదనే అభిప్రాయంతో ఆ ఇల్లు అద్దెకిచ్చేసి నేను నా పిల్లల్ని తీసుకొని మచిలీపట్నం బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు, అక్కడికి వెళ్దాం, ఈ పిల్లల్ని ఏదైనా పనిలో పెడదామని చెప్పిన మగ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని టైలరింగ్ లో పెట్టాను. నేను మాత్రం ఎవరన్నా పిలిస్తే ప్రోగ్రామ్స్కి వస్తున్నా వెళుతున్నా. ఇలాంటి సందర్భంలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారి చెప్పని పాంప్లెట్స్ వేయించి పంపించారు. వాళ్ళు మృదంగం, వైలిన్, విజయవాడ వాళ్ళని మాట్లాడుకున్నారు. వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళని కలుపుకొని మీరు రండి అని చెప్పారు. ఓకే అన్నా. సరే, ఆ టైం రానే వచ్చింది. ఇక వెళ్ళాలి బళ్ళారి. మా ఇంట్లో చెప్పేసి, అమ్మాయి నేను బళ్ళారి వెళ్తున్నాను, 10 రోజుల వరకు రాను, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చి నేను విజయవాడ వచ్చేసి ఆర్కెస్ట్రా వారిని కలుసుకుంటే వాళ్ళు అన్నారు, ఏమండి బళ్ళారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ తాలూకా ఎవరు చనిపోయారట, ఇది క్యాన్సిల్ అయింది, మళ్ళీ డేటు తెలియచేస్తామన్నారు, చేయగలిగేది లేదు కనుక మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అరే ఏం చేద్దాం? సరే, ఇక నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చేయాలి. మా ఇంటి దగ్గర పొజిషన్ ఎలా ఉందయ్యా అంటే, బళ్ళారి వెళ్ళిపోయాను కదా, ఇదే సమయం కదా అని చెప్పని, పీడ విరగడైంది కదా నేను బళ్ళారి వెళ్ళిపోవటం అని చెప్పని మా వాళ్ళండి, వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు, కొలతలు లేవు, ఇంతని చెప్పలేము. వాళ్ళు ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు మా ఇంట్లో. హల్లెలూయా. మొత్తానికి ముసలోడు గడప దాటటం, వాళ్ళు కొంపల్లో కోటాలు ప్లాన్ చేయటం అన్నీ జరిగిపోతానే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే ముసలోడికి ఇంట్లో ఏం జరుగుతుందో అప్పుడు దాకా కూడా తెలియలా. ఫస్ట్ టైం ఆయాలే నేలబోలు వెలుగుద్ది చూడండి. ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు. అయ్యగారు వచ్చారు, బైబిల్ ఒళ్ళో ఉంది, అమ్మలక్కలంతా వచ్చారు. అంతా అద్దింట్లో ఉన్నాం మేము. అద్దిల్లు ఎంత ఉండదు, ఈ స్టేజీ అంత ఉంది. దీని మీద పరదాలు పరిచారు. అమ్మలక్కలంతా ముసుకేసుకున్నారు. స్తోత్రం అంటున్నారు. నాకు ప్రార్థన అనుభవం లేదు, అప్పుడు ప్రార్థన తెలియదు. సరే, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా నేను బస్సు దిగి రిక్షా చేసుకొని ఇంటికి వచ్చేసి ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చేసి బ్యాగ్ తీసుకొని గుమ్మంలో వాకిట్లో నిలబడితే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కిక్కిరిసినట్టుగా ఉంది జనాభా. అలాంటి ఏమిటబ్బా మన ఇంట్లో ఇవాళ ఆంజనేయ స్వామి పూజ, సాయిబాబా పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, కనకదుర్గమ్మదా, ఎవరిదా ఈ పూజ అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మా అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది వినపడుతుంది. స్తోత్రం స్తుతి నాయన, స్తుతులపై ఆసీనుడా, ఆరాధన గర్హుడా, గొప్ప దేవుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు నాయన. మా నాన్న బళ్ళారని చెప్పిన ప్రోగ్రాంకి వెళ్ళారు హరికథకి అని చెప్పని, తండ్రి మా నాన్న రాకోకుండా ఏదైనా అక్కడ అవాంఛనీయ సంఘటన జరిగితే, వర్షం వచ్చినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా కారణం చేత అక్కడ ఆగిపోయిందని చెప్పి అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తుంటాడు మా నాన్న, కనుక మా నాన్న రాకోకుండా మా నాన్న చుట్టూ కంచెయిన ఆయన అని చెప్పని మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది. అక్కడ నా చెట్టు చెడే కాలం వస్తే కుక్కమూతి పిందెలు పడతాయంటే ఇదే మరి. సొంత తండ్రిని ఇంటికి రాకుండా చేయమని చెప్పి కూతురు ప్రార్థన చేసిందంటే నీ బతుకు తగలయ్యే, ఏం పిల్లల్ని కన్నాబాయా. నువ్వు అంటే వదిలేసే, మరి నీ కూతురు అంత ప్రార్థన చేసింది కదా, మరి నీ కూతురు ప్రార్థన కోసం ఉన్న ఏసు ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేయించాలే. ఏసు ఎందుకు ఆపలేకపోయాడు? నువ్వు తిరిగి వచ్చేలాగా ఎందుకు చేసుకున్నాడు అంటే, మీ ఏసు నిల్డేస్పరన్నాం, అడిగింది ఏది చేయలేడు, అంతేగా. ఓకే, నా చుట్టూ కంచేయాలంట. మా అమ్మాయి ప్రార్థన అలా ఉంది. సరే, అందరూ కూడా మోకరించి ఉన్నారు. మీ బోటి అమ్మలంతా కూడా అందరూ మోకరించినటువంటి సందర్భంలో నా భార్య ప్రార్థన చేస్తుంది. తండ్రి నీకు వందనాలు, ఇన్నాళ్ళకి మాకు అవకాశం ఇచ్చావు, ఈ గృహ ప్రార్థన పెట్టుకోవడానికి మాకు ఇన్నాళ్ళకి సమయం ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు, నీకు ఏమి చిరును తీర్చుకున్నావు తండ్రి అని చెప్పి అనుకుంటూ మా ఆవిడండి ప్రార్థన చేస్తూ ఉంటే నా కూతురు కూడా మౌనంగా ఉండి ఎందుకైనా మంచిదని చెప్పిన ఒక కన్నిప్పి చూసింది మా అమ్మాయి. మీరు చూసారో చూడరో నాకు తెలవదు. మీరు చూసారా? మీరు మంచోళ్ళు, మీరు చూడరు కనుక మా అమ్మాయి మాత్రం వీళ్ళ కూతురు మంచిది కాదంట పాపం. ఏం చేస్తాం?
నాకు చెప్పలా చెట్టు చెడే కాలం వస్తే కుక్క మూతి పిందెలు పడతాయని పాపం. నువ్వు వచ్చేసావేంటి నాన్న, అక్కడ ఎవరో చనిపోయారట, అందుకని తిరిగి వచ్చేసారు. ఆ సంగతి ఎట్లా ఉంది అసలు? ఇవాళ ఏంటి, ఏదన్నా పూజ పునస్కారమా ఏమిటన్నా? కాదు నాన్న, మేము ఇవాళ గృహ ప్రార్థన పెట్టుకున్నాం. గృహ ప్రార్థన అంటే యేసుక్రీస్తు వారి ప్రార్థన. చివరికి వచ్చేసింది, ఏదో ప్రసాదం చేశారు, పులిహోర, పళ్ళెం అక్కడ పెట్టారు. పళ్ళెం అక్కడ పెడితే అప్పుడండి దైవజనుడు ఐనీ సంస్థ థామస్ అబ్రహాం 500 మంది సంఘానికి కాపరి, పెద్ద చర్చి. ఆ కాపరి ప్రార్థన చేస్తూ ఇక ఏమీ లేదు, ఇక ప్రసాదం పంచిపెట్టేస్తున్నారు. పంచిపెట్టేశారు, అందరూ తినుకుంటా వెళ్ళిపోతున్నారు. ఏమా ఏంటి మధ్య క్రైస్తవ్యంలో కొత్తగా ప్రసాదాలు కూడా పెడుతున్నారా? మేము ఇప్పుడు వినలేదే. ఈ మాత్రం దానికి మీరు మతం ఎందుకు మాస్టర్, మీ బతుకు తగలయ్యా. చూ అమ్మాయి ఎడ్రా అన్న మా అమ్మాయిని. మా అమ్మాయి మొత్తానికి వచ్చింది. ఏంటన్నా అంది. సరే కానీ నాకు వాక్యం తెలియదు, బైబిల్ టచ్ లేదు, లేని మాట వాస్తవమే, కానీ విషయం తెలుసు. దీనికి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. ఏమీ లేకోకుండా నేను బళ్ళారు వెళ్ళిపోయాను కదా, పేడ విరగడైపోయింది కదా, ఇదే సమయం కదా అని చెప్పి అయ్యగారిని పిలిచేసి, అమలక్కలు పిలిచేసి, పులిహోర చేసేసి మీరు ఈ ప్రార్థన మొదలెట్టారని చెప్పారంటే అసలు మైండ్ ఉందా మీకు? అసలు మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా, బాప్తీసం తీసుకున్నారా? ఎప్పుడు జరిగింది అన్న. మా అమ్మాయి అంది, మేము మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని ఇది 5వ సంవత్సరం నాన్న అంది. ముసలోడిని ఇంట్లో 2 ఆడవాళ్ళు 5 ఏళ్ళు వీపింగ్ చేశారంటే టేకే బావు, మీరు మా ఊళ్ళోళ్ళు కాదే. 5 సంవత్సరాలు నీకు తెలియకుండా నువ్వు లేనప్పుడు మందిరాన్ని కూడా పెడుతున్నావు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు నీతో అబద్ధం చెప్పారు కదా, 5 సంవత్సరాలు నిన్ను మోసం చేశారు కదా, మరి ఈ దానికి ఏసేమన్నా శిక్ష వేస్తాడా? లేకపోతే బొచ్చు ఎన్ని పాపాలు చేస్తే నాకేంటి, నన్ను నమ్మానని చెప్తున్నారు కాబట్టి మాఫీ చేసేద్దామని చెప్పేసి పాపాలు మాఫీ చేస్తాడా? ఇది ఏ పాస్టర్ అయినా సరే నిజాయితీగా సమాధానం చెప్పగలడా అనేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. సాచి చంప మీద కొడదామా అనిపించింది, కానీ ఆడపిల్ల అయిపోయింది. ఆడపిల్ల అనుకున్నా, దేనికే పుట్టావు, చదువుకున్నావు, ఎందుకే నీ చదువు చట్టుబట్ల గాను అని చెప్పి అయినా నిన్ను అనవలసిన పని లేదు, మీ అమ్మని పిలు అన్నా. నెమ్మది పిల్ల అనేసరికి ఈ మాట అనడం, ఈ పిల్ల పిలవకపోయినా ఆవిడే నా భార్య ముసుకేసుకొని వచ్చి పక్కన నుంచుంది. ఏమమ్మా, పిల్లలేదో తెలిసో తెలియకో వక్రమైనటువంటి మార్గంలో నడుస్తుంటే సక్రమైన బాటలో నడిపించడం చేత కాదా? అసలు ఏసేవరు, మనమేమిటి, మన విగ్రహారాధన కుటుంబం, ఇది తగునా నీకు? నీ బతుకు చాడా, నువ్వు చేసేది అంతా ఇలాగే ఉంటుంది అని చెప్పాలి. ఇగో ఇదే చెప్పడం, నీకు నాకు ఇక సంబంధం లేదు, నీ చేతితో గ్లాసులు మంచినీళ్ళు కూడా తాగను, నువ్వు ఒక పని మనిషిలాగా ఉండు, ఇలా అలా బ్రతుకు పా అని చెప్పాను. అనేసరికి ఆవిడండి పయ్యంక అలా చూసి, అంతా ఆయన చిత్తం అంది. ఎవరి చిత్తం నాకు అనవసరం, నువ్వు దూరంగా ఉండు అన్న. ఆవిడండి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అరగంట ఆగిన తర్వాత వచ్చింది బయటికి. వెళ్ళినప్పుడు ఒకలాగుంది, వచ్చిన తర్వాత ఒకలాగుంది. ఏమిటి అంటే మార్పు కనిపించింది. నొసటిని బొట్టు చెరిపేసింది, చేతి గాజులు తీసేసింది, మెడలో మంగళసూత్రాలు నల్లపూసలు తీసేసింది, కాళ్ళ మట్టెలు తీసేసింది, ఆభరణాలు ఏమీ ఒక్కటి కూడా లేకుండా తీసేసి బయటకు వచ్చి నేను చూడాలని అటు ఇటు తిరుగుతుంది. ఏమనుకుంది, ఆ ఊడితే ఊడిందిలే, బొచ్చు నాకు మా పాస్టర్ ఉన్నాడు అనుకుంది. అంటే అదే ప్రార్థనలు చేయించడానికి పాస్టర్ ఉన్నాడు అనుకున్నట్టుంది. దాంతో నిన్ను కూరలో కరేపాకులాగా తీసి పక్కన దొబ్బింది. నువ్వు మాత్రం ఏం పెగ్గలిగావు? కాకపోతే ఇక్కడ హిందూ బంధువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరికి ధైర్యం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ముసలోడిని ఏ విధంగా టార్గెట్ చేశారు అనేది మీకు తెలియాలి. ఇది కథ మొత్తానికి క్రూషియల్ పాయింట్ ఇక్కడే ఉంది. ఎర్రి పుష్పాలని చేయాలని ఫిక్స్ అయితే ఎవరినైనా సరే చివరికి సొంత వాళ్ళనైనా చేసేయటానికి ఈ క్రైస్తవులు వెనకాడు. కావాలంటే ఈ కథేనండి. ఒక రోజునండి వీళ్ళందరూ కూడా లోపల నిద్రపోతున్నారు, పడుకున్నారు. నేను అరుగు మీద పడుకున్నా. అరుగు మీద పడుకొని అంటే నిశ్వరాత్రి వేళ, మేమున్నది అద్దిల్లు కనుక, పెంకిటిల్లు కనుక, ఆ పెంకుల్లో నుంచి పై భాగం నుండి ఏదో టబీమని మీద పడింది. ఎవరి మీద? మా అమ్మాయి మీద. అది చరచర ప్రాగుతూ పవిడి చెంగులోకి వెళ్ళిపోతుంది. వెళుతుంటే మా అమ్మాయికి మెలకు వచ్చేది, ఏమిటో పాగుతుందని చెప్పని గబాలలో నొక్కి పట్టుకుని ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళ అమ్మని లేపిన, అమ్మ నా మీద ఏదో పడింది అనేసరికి ఆవిడ దగ్గర లేచి లైట్ వేసి అదేంటో చూడు అంది. ఇలా నొక్కి పెట్టున్నటువంటి దాన్ని నా పిల్లండి అలా ఇదిలించింది, అసలు టబీమని పడిపోయింది. అది పడినటువంటిది చరచర ప్రాగుతూ అక్కడ ఎలికి రంధ్రం ఉంటే ఆ రంధ్రంలోకి వెళ్ళింది. ఏమిటది? మండరగబ్బ అంటాం మేము, మీరేమంటారో నాకు తెలియదు. అదేగా ఎనికి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. అయితే మంచం మీద అలాగా ఒరిగిపోయింది నా కూతురండి, స్పృహ కోల్పోయింది, నోటి వెంట నురుగొస్తుంది, సొంగ కారుతోంది. అలాంటప్పుడు నా భార్య భయపడిపోయి నన్ను లేపల. ప్రక్కన ఉన్నటువంటి కొడుకులు 2 ఉన్నారు. అరే అక్క పరిస్థితి ఇలా ఉందిరా, లేవండిరా అనేసరికి నా చిన్న కొడుకు అన్నాడు, నాన్న లేపుతా ఉండు అని చెప్పి
నాన్న లేపద్దు, నాన్న అపనమ్మకం మనిషి, అవిశ్వాసం మనిషి, ఆయన లేపద్దు. అసలు ఈ స్టోరీ ప్లాన్ చేసింది నిన్ను వీపించేయటానికి రా బాబా. మరి ఏం చేద్దాం, అక్కన పైకి ఎత్తుకోండి, చేతుల మీదగా ఎత్తుకోండి రా అని చెప్పని నా ఇద్దరు కొడుకులు పైకి ఎత్తుకొని చాలా సైలెంట్గా నేను పడుకొని ఉన్నటువంటి మంచం దగ్గర నుంచే తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి అది బస్సు రూటు మచిలీపట్నం చల్లపల్లి వచ్చేసేటువంటి బస్సు రూట్, నాగాయలంక ఆ ప్రాంతం. సరే, ఆ బస్సు రూట్ తీసుకొచ్చి అటు ఇటు చూశారు. ఒక్క రిక్షా కూడా కనపట్ల. ఆ రోజుల్లో ఆటోలు లేవు, ఒక్క రిక్షా కనపట్ల. ఏం చేద్దాం, ఎక్కడ తీసుకెళ్దాం, ఏ డాక్టర్ తీసుకెళ్దాం, అశ్విని కుమార్, జగన్మోహన్ రావు, గోవిందరావు, ఎక్కడ తీసుకెళ్దాం అని చెప్పి అంటుంటే నా కొడుకులు కంగారు పడుతుంటే అప్పుడు నా భార్య సలహా ఇచ్చింది, ఏ డాక్టర్ వద్దు, పరమ డాక్టర్, చర్చికి తీసుకెళ్దాం అని పిల్లలకి సలహా ఇచ్చింది. చింతకుండుపాలెం ఫుల్ గాస్పుల్ చర్చి, ఆ చర్చికి తీసుకొచ్చారు. ఎందరో మంది అనారోగ్యంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఆ పెద్ద మా చర్చిలో నిద్రపోతున్నారు. ఒక్కరోజు నేను నిద్ర చేస్తే మంచిదనే నమ్మకంతో అటువంటిప్పుడు నా బిడ్డను కూడా అక్కడ తీసుకెళ్ళి అయ్యగారిని లేపి, కొంచెం లెందీగా ఉన్న స్టోరీ మొత్తం వినండి, ఎందుకంటే అసలు ఈ స్టోరీ మొత్తం అందరికీ తెలియాల్సిన కాన్సెప్ట్ అనమాట. ఆ చాప మీద పరుండబెట్టారు, చుట్టూ చేరారు, విషయం చెప్పారు. అప్పుడు దైవజనురాలు వీళ్ళంతా కూడా గొలుసు ప్రార్థన, ఒకరిచ్చి ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని, పాట ఫార్వర్డ్ చేస్తానండి, అమ్మ సోది వెళ్ళిపోతున్నా. ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? దైవజనురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. నా బిడ్డ సృహలో లేదు. అటువంటిప్పుడు గొలుసు ప్రార్థన చేస్తున్నారు, ఒకరిచ్చి ఒకరు. అలాంటి సందర్భంలో నుండి నా బిడ్డకు కొంచెం కదలిక వచ్చింది. ఇటు తిరిగి పడుకున్నటువంటి పిల్ల ఇటు ఒత్తికెళ్ళింది, ఇటు తిరిగేసరికి దైవజనుడు చూచాడు. అమ్మ, మన దేవుడు నమ్మదగిన వాడు అంటే మరి అదే దేవుడిని కదా నీ బిడ్డ ఎప్పటి నుంచో కొలుస్తుంది. మరి నీ బిడ్డ మొగుడిని లేపేసినప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు అంటున్నా. కనీసం నీ బిడ్డ కూడా ఎందుకు అడగలేదు దేవుడిని? ఏమా నిన్నే పూజ చేస్తున్నా, నువ్వు సమాధానం చెప్తావు, మాట్లాడతావు, నమ్మదగ్గోడు అని చెప్తున్నారు కదా, నా పెనిమిటిని ఎందుకు లేపేసావు అని అడిగి ఉండాలి కదా. అట్టంటప్పుడు మీకు లాజిక్ ఎందుకు పనికిరావు? అప్పుడేమో మహిమ నిద్ర, అదే దాన్ని ఏమంటారు, మొగ్గలో నిద్ర అని చెప్పేసి మళ్ళీ ఏ సోది చెప్తారు. అయ్యగారు లెగిస్తారేమో, కనుక నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి వెళ్ళిపో అని నా భార్యకి సలహా ఇచ్చాడు. ఎవరు? పాస్టర్ గారు. అయ్యగారు లెగిస్తారేమో అని. అయ్యగారు ఎవరు? తెల్లారిపోతుందిగా ఇంటికి పో అన్నాడా? ఈ అయ్యగారు వెళ్ళన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. అప్పటికి ఐదు దాటింది. మా ఇంటి ప్రక్క చుట్టూ కూడా మసీదులు ఎక్కువ ఉన్నాయి, మహమ్మదీయ సోదరులు ఉన్నారు. ఇది కంట్రోల్లో ఉండే వ్యవహారం అంటే. హిందువుల గురించి మాట్లాడేటప్పుడు కిందకి ఏమన్నాడు, తసుకు తుమ్మేసి అది ఇలా అరిచేతులతో రాసుకుంటారు అన్నాడు. అదే ముస్లింల కాడికి వచ్చేపటికి ముస్లిం సోదరులు ఉంటారు అంట, మహమ్మదీయ సోదరులట. ఎట్ట సోదరులరా? ఇప్పుడు మీ దేవుణ్ణి మేము ఇంకా చాలా లిమిట్లో మాట్లాడతాం. అదే మహమ్మదీయుల గ్రంథంలో అయితే డైరెక్ట్ పుస్తకంలో రాసుకున్నారు, నువ్వు నమ్ముతున్న యేసు అనేవాడు దేవుడే కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు నీకు సోదరులు అయ్యారా? వాళ్ళది బాగా రుచిగా ఉందా? అదే వాళ్ళ మాటలు. తెల్లవారుజామున లేస్తారు వాళ్ళ ప్రార్థనకి. అల్లా అక్బర్ అని పెద్ద కేకని పడింది. లేచా, వాడు తిరిగి చూచా, తలుపు దగ్గరకేసి ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఒక ప్రార్థన పిచ్చి ఏడిచిందిగా, అస్తమానం ప్రార్థన, ఎక్కడ ఉన్నారు అని చెప్పారంటే లేచి తలుపు నెట్టే. మంచాల మీద ఒక్కరూ లేరు, నా పిల్లలు లేరు, నా భార్య లేదు, నా కూతురు లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ టవల మీద వేసుకొని అలా బజార్లోకి వచ్చా. రోడ్డు అదే మెయిన్ రోడ్డు మీదకి వస్తే ఒక్క రిక్షా కూడా కనబట్టలేదు, ఎవరు నరసంచారం లేదు. అట్నుంచి ఒక ఆవిడ వస్తుంది ముసుకేసుకొని. ఎవరివిడే ఈ టైంలో వస్తుందేంటి అనుకో చూసా. ఆవిడ క్రమంగా దగ్గరకు వచ్చేసింది. ఎవరావిడే? మాయావిడే. పాపం డిసప్పాయింట్ అయినట్టున్నాడు. ఇంకెవరో అనుకుని పాపం ఆ రోజుల్లో యోధాకి కానీ అప్పట్లో ముసిగేసుకున్న తామారు ఎదురొచ్చినట్టు వచ్చిందేమో కానీ చేద్దాం అనుకుని ఉంటాడు. కాకపోయేపటికి వీళ్ళ సొంత ఆవిడని తెలిసి డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు. ఏం బాధపడదు తాత, వస్తే వచ్చింది. వచ్చేసరికి ఆవిడికి నాకు మాటలు లేవు, కంటి చూపు ఉందా, మాటలు మాత్రం నోటి మాటలు లేవు. ఇప్పుడు మాట్లాడారా అక్కర్లేదా? మాట్లాడారు. పురుష అహంకారం కదా. రాని అనుకున్నా, దగ్గరకు వచ్చింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ప్రార్థన అన్నా. ప్రార్థన కాదు. మరి ఎక్కడికి వెళ్ళావు? పిల్లకి ఇలా జరిగింది. అయితే నన్ను ఎందుకు లేపలా? నేను ఉన్నాను కదా, నన్ను లేపచ్చుగా. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావు? అశ్విని కుమారా, జగన్మోహన్ రావా, గోవిందరావా, ఎవరైనా? ఈ డాక్టర్లు ఎవరు కాదు,
పరమ డాక్టర్. ఆయన ఎవరు? కొత్తగా వచ్చాడు మచిలీపట్నం కాదు, చర్చికి తీసుకెళ్ళాడు. నీ బ్రతుకు జడ. ఏదేమైనా ముసలోళ్ళు మంచి యాక్టర్ ఉన్నాడు. చర్చి అంటావే, చర్చిలో చేస్తావు నువ్వు. చర్చి అంటే చర్చిలో వాళ్ళు ఏం చేస్తారు? కొబ్బరి నూనె రాస్తారు, స్తోత్రం అంటారు. మనసాలకి ఎంతకే రాస్తాయా? మరి సువార్తలకి శవాలు లేస్తాయా? అది చెప్పవే అని నేను నా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేస్తున్నా. ఈలోపుగానండి నా భార్య అన్నది వాకిలు ఊడ్చుకుంటూ చీపురు అలా వాకిలు ఊడుస్తూ నాతో అంది, ఇదిగో చెప్పేది వింటారా, మన దేవుడు నమ్మదగిన వాడు సుమా, గుర్తుంచుకో అంది. అంటే ఏంటి? నన్ను కూడా కలుపుకుంది, నన్ను విడిచిపెట్టలే. మన దేవుడు అంది. ఈవేళ కాకపోయినా రేపైనా. తేంగరోడా, వాళ్ళ టార్గెట్ నువ్వురా నాయన. నిన్ను మార్చడానికి వాళ్ళు ఎన్ని నాటకాలు వేసింది. స్టోరీ చూడు. ఈ లోపుగా నా కూతురు నా ఇద్దరు కొడుకులు కూడా కలిసి వచ్చేసరికి ఆనందించి అమ్మాయి డ్రామా అన్న దగ్గర తీసుకున్న పిల్లని అసలు ఏం జరిగింది, ఏది ఎక్కడ కుట్టిందని చెప్పారంటే పమిడి చెంగు తొలగించి లెక్క చూపించింది. అక్కడ కొబ్బరి నూనె రాసింది కానీ, వాపు కానీ, దద్దురు కానీ, కంజనట్టు కానీ ఏదీ లేదు. హల్లెలూయా. ఒరే ఏమీ లేదంటే అల్లెల్లోయ కాదురా అనాల్సింది. ఎంత నాటకం ఆడేశారని చెప్పేసి అడగాల. ఎందుకంటే కనీసం అక్కడ చిన్న ఘాటు, అంటే మంటరగప్పు కొట్టిందంటే కనీసం దాని తోక ఘాటు అన్న పడిద్ది కదా, ఆ ఘాటు అన్న ఉండాల. అది కూడా లేకుండా నయమైపోయింది అంటే అదేదో సినిమాలో బ్రహ్మానందంతో సీన్ ఉంటుంది చూడు. చెప్పరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఇక నువ్వు చెప్పే కామెడీ కూడా ఇట్టుండిద్ది అనమాట. తేంగరోడ నిన్ను మతం మార్చడానికి ఇన్ని డ్రామాలు వేసారని చూసే జనం అందరికీ అర్థమైపోతుంది నీకు తప్ప. నువ్వు మాత్రం మతం మారిపోయింది కాకుండా ఘంటసాల పాటలు లేకపోతే టీవీ రమేష్ పాటలు కాపీ కొట్టుకుంటూ బతికేస్తున్నావా? చీ. ఇంతోటి మళ్ళీ నువ్వు సాక్ష్యం. ఈయనే మాకన్నా సిగ్గుండాలి, చెప్పే నీకన్నా సిగ్గుండాలి. కానీ మాకెట్టకు తప్పదు. మంత్రసంతానం ఒప్పుకున్నట్టు ఈ మత మార్పిడి మాఫియాని బయట పెట్టే పనులు ఒప్పుకున్నాం కదా. మాకు పిల్లలు వచ్చినా తప్పదో, పీసు వచ్చినా పట్టాల్సిందే. అందుకే నీలాంటి వాడి సాక్ష్యాలను కూడా 1-2 సార్లు చూసి నువ్వు చేసిన ఎర్రి పుష్పత్వం ఏదైతే ఉందో దాన్ని హిందువులకు అర్థమయ్యేలాగా చేయాల్సి వస్తుంది. సరే, హిందూ బంధువులారా చూస్తున్నారు కదా, కొంపలో ఒకడు మతం మారితే కొంపంతటిని మార్చడం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వెనకటికో సామెత చెప్తారు, పోన్లే చుట్టాలు కదా చూద్దామని వస్తే కొంపంతా దెయ్యాలే అట్టుకున్నారట. వీళ్ళ ఊర్లో ఒకళ్ళు వచ్చారనుకోండి, పోన్లే కదా ఒకళ్ళు బతుకుతారని మనం వదిలేస్తే వాళ్ళు ఊరంతటిని చెడగొట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకే మత మార్పిడి మాఫియాని పోన్లే పాపం లేదా ఒక్క ఛాన్సే కదా అంటూ అవకాశం ఇవ్వమాకండి. మన హిందూ దేవీ దేవతల్ని, హిందూ గ్రంథాలని అవమానిస్తూ ఎవడన్నా సాక్ష్యంలాగా చెప్తూ ఉంటే ఆ సాక్ష్యం చెప్పేవాడి చెమడాలు వచ్చేలాగా నిలదీయండి. లేదు అంటే వీళ్ళు ఇలాంటి అబద్ధాల కోటల్లో నిలబడి అబద్ధాలతోటే హిందువులందరినీ మతం మార్చడం కోసం ఎంతకైనా దిగజారిపోతూ ఉంటారు. అలా దిగజారిపోయిన తర్వాత ఇందాక చూశారు కదా, మొగుడిని కూరలో కరివేపాకులాగా తీసేసి పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలు చేయించుకునే ఆడవాళ్ళు తయారైపోతూ ఉంటారు. మగాళ్ళైనా అంతే. ఇది ఆడ మగ సమస్య కాదు, కానీ కుటుంబాలు అయితే ఖచ్చితంగా విచ్ఛిన్నం అయిపోతాయి. ఎందుకంటే బైబిల్ దేవుడు స్వయంగా చెప్తున్న మాట, నేను మీ ఇంట శాంతి స్థాపనకు వచ్చానని, సమాధానకర్తగా వచ్చానని భావించమాకండి. నేను మీ ఇంట అగ్ని వేయుటకే వచ్చాను. ఒక ఇంట 5 ఉండిన తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, తండ్రికి కొడుక్కి తండ్రికి, భర్తకు భార్యకు, భార్యకు భర్తకు వైరం పెట్టడానికి వచ్చానన్నాడు. అలాంటి వైరంలో ఇది కూడా ఒకటి. మీరందరూ మతం మారితేనే తప్ప మనుగడ సాగించలేనంత దౌర్భాగ్యపు స్థితిని మీకు కల్పిస్తారు. పోనీ అక్కడికి వెళ్ళిపోయి మతం మారిపోయి కుటుంబాన్ని క్షేమంగా ఉంచుకుందాం అనుకుంటున్నారేమో, అదేం కాదు. మీకు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ టార్గెట్స్ ఇస్తారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఇచ్చినట్టు మీరు ఇంకో 10 మందిని మతం మార్చాలి. మీ బతుకంతా కూడా ఊడిగం చేయటం సరిపోద్ది. ఆధ్యాత్మిక బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా ప్రతి భారతీయుడిని, ప్రతి హిందువుని కాపాడుకోవాలనే మా తాపత్రయం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మరో దొంగ సాక్ష్యాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మీ ముందుకు వస్తా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.